రేవంత్ రెడ్డి పాలన అంత చూత్య పాలన ఈ లోకంలో ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చూడలేదు నేను. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ చూడలేదు. వీనంత దగాకోరు పాలన ఎప్పుడు చూడలేదు నేను. ఎందుకంటే తను చేసినది వాగ్దానం ఏంటంటే దొంగ వాగ్దానాలు మొత్తం చేసిన ఏమన్నా అయినాయా? ఏం ఒక్క ఇది గిట మన గాలే ఒక్క హామీలు గిట ఆయన నెరవేర్చలేదు, కాలేదు. అదే రైతు బంధు ఏడబడ్డాయండి, ఏడబడ్డాయి. ఒక గ్రామానికి పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక గ్రామానికి వేసిండు. మిగతావేంది రైతు మన రుణమాఫీ గిట రుణమాఫీ ఏం చేసిండంటే అందరికి చేసిందని చెప్పిండు. ఇప్పటికీ 30% అయింది, 30% మిగతాది కాలేదు. మిగతాది అంటే ఇప్పుడు ఎందుకు నాదే ఉంది 2,25,000. తనేం చెప్పిండు 2 లక్షల వరకు చేస్తున్నాడు. 25,000 కట్టుకోమంటే నేను కట్టుకోలేనా? చేయలేదు. ఇట్లాంటి వాళ్ళు మా ఊళ్ళో దాదాపుగా ఫార్మర్సు 70-80% ఉంటే మాకేంది 8 మెంబర్స్కో 9 మెంబర్స్కి అయింది రుణమాఫీ. మిగతా ఎవరికి కాలేదు. కాబట్టి ఈ పాలన అంత వేస్ట్ పాలన లేదు. ఉన్న వాస్తవం చెప్తున్నా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు తను ఏం చెప్పిండో అది చేసిండు, రైతుకు ఒక లెవెల్కి తీసుకొచ్చిండు. ఆ టైంలో రైతు ఈరోజు జర్ర కొద్దిగా ఎదిగే టైంలో తినొచ్చి మొత్తం పాడు చేసిండు, నాశనం చేసిండు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ మొత్తం ఉత్తదే. ఇప్పుడు తను ఏమంటుండంటే ప్రజలు మోసపోయేటందుకు రెడీగా ఉన్నారు, మోసం చేయడానికి నేను రెడీగా ఉన్నా అనే విషయంలో ఉండదు తను. అంతే చెప్పగానే చెప్పేసిండు. ఉన్న వాస్తవం ఏంటంటే ప్రజలు మోసపోవడానికి రెడీగా ఉన్నారు. ఇంకోటి మన దగ్గర అది ఆలోచన చేసే విధానం. అప్పుడు తను చెప్పింది అవుతుందా, చేస్తాడా, చేయడా అనేది మనకు ఒక ఆలోచనతో చేసేది ఉండే అప్పుడు. కాకపోతే పబ్లికే ఇది చేసుకున్నారు అంతే. చాలా మంది ముఖ్యమంత్రి పేరు కూడా మర్చిపోతా ఉన్నారంటే ముఖ్యమంత్రి పేరు అంటే తను ఎవరో, ఇంకోటి చేసే వాళ్ళ పేరు గుర్తుంటుంది సార్. చేసే వాళ్ళ పేరు గుర్తుంటుంది కానీ చేయని వాళ్ళ పేరు గుర్తుండదు. అది చేసే వాళ్ళ పేరు ఏంటంటే తను ఒక సపోజ్ నేనే అనుకోండి, మీరే అనుకోండి, ఓ మంచి పని చేసిరు, ఓ 10 మందిలో మంచి పని చేసిరు, ఫలానాతో చేసిండు అనేది ఉంటుంది. దీని ఏం చేస్తుండు ఈ గుంపు మేస్త్రి ఏంటంటే అందరి దాంట్లో ఇతను కూడా ఒకడు, అంతే తప్ప చేసేదేం లేదు. అంతే. ఇక 4 ఏళ్ళు అంటే ప్రజలల్లో ఒకవేళ విప్లవాత్మక మార్పు వస్తే చెప్పలేము. ఇప్పుడు ఏంది జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే సింబల్ మీద వస్తాయి. కాబట్టి ఆ ఎలక్షన్లో అతనికి బుద్ధి చెప్తే ఒకవేళ షాక్ తగిలే ఛాన్స్ ఉంది. ఎగ్జాక్ట్లీ ఈ టైంలో తనకి ఏం చేయాలి? ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీలలో ఎట్లా సింబల్ మీద వస్తుంది. సర్పంచ్ అంటే ఇట్స్ పెట్టండి, అది కామన్. ఇక లోకల్ పబ్లిక్ కాబట్టి ఏదో ఒకటి అవసరానికి పడ్డ క్యాండిడేట్ని యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ ఎంపీటీసీ, జడ్పీటీసీలలో మనం ఎవరికైతే ఓటేసి గెలిపించినాం అనుకో తర్వాత తెలుస్తుంది. ఇంకో అంశము, సర్పంచ్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి కదా, నిజంగా గ్రామాలలో ఏమనుకుంటున్నారు? గ్రామాలల్లో ఇంకోటి ఏంటంటే అది సింబల్ ఉండదు సార్. అది సర్పంచ్ ఎలక్షన్కి సింబల్ ఉండదు, నార్మల్ అది. కాబట్టి మన లోకల్ పర్సన్ని చూసుకొని అది పార్టీ పరంగా రాదు. అది అనవసరం, పార్టీ పరంగా రాదు. ఒకవేళ పార్టీ పరంగా ఉంటే అది వేరే విధంగా ఉంటాయి. పార్టీ పరంగా ఏంది వస్తుంది? ఎంపీటీసీ, జడ్పీటీసీ వస్తుంది. జడ్పీటీసీ, ఎంపీటీసీలలో దెబ్బ కొట్టాలి, అప్పుడు అర్థమవుతుంది. ఫైనల్గా 1 ఇయర్ పాలన పైన అవుట్ ఆఫ్ 100కి ఎన్ని మార్క్స్ ఇస్తారు రేవంత్ రెడ్డి పాలన? నేను 10% గిట్టే ఇవ్వను సార్. 10 మార్క్స్ గిట్టే ఇవ్వను. అది